హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే అష్టదళ పద్మ ముగ్గుతోటైతే చిన్న డిజైన్ అయితే వేస్తున్నాను. ఈ డిజైన్ వచ్చేసి చాలా ఈజీగా సింపుల్గా వేసుకోవచ్చు. ఇలా ఫస్ట్ గీతలు అయితే గీసుకొని అష్టదళ పద్మ ముగ్గు అయితే గీసుకోవాలి. గీసుకున్న తర్వాత వీటికైతే చుట్టూరా మంచిగా రౌండ్గా సర్కిల్ లాగా అయితే కొన్ని డిజైన్స్ అయితే గీసుకుందాము. అలాగే ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుందండి. అలాగే వీడియోనైతే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చూసిన తర్వాత ముగ్గు ఎలా వచ్చిందో, చుక్కలు లేకుండా ఇంత ఈజీగా మంచిగా ఉందా చెడ్డగా ఉందా అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా గీసుకున్న తర్వాత ఇందులో చిన్న చిన్న గీతలు అయితే ఇలా గీసుకుంటున్నాను. గీసుకున్నాక మళ్ళీ మధ్యలో కూడా గీతలు అయితే గీసుకొని చివరగా చుక్కలు అయితే పెడతానండి. చూడండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఎంత మంచిగా కనిపిస్తుందో చూస్తున్నారు కదా. ఇప్పుడైతే దీని రౌండ్గా డిజైన్ అయితే గీస్తున్నాను. చూడండి. ఇలా గీసుకోవడం వల్ల మంచిగా ఎంతో చక్కగా కనిపిస్తుంది. ఇలాంటి డిజైన్ అయితే మంగళ శుక్రవారాలలో వాకిట్లో వేసుకుంటే ఎంతో కలగా నిండుగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే చుట్టూరా ఇలా గీసుకున్నాం కదా. ఇప్పుడైతే ఈ మధ్య మధ్యలోనైతే ఇప్పుడు దీపం లాగా అయితే గీసుకున్నాము. చూడండి. ఇలా చుట్టూరా మధ్య మధ్యలో అయితే ఇలా గీసుకోవాలి ఫ్రెండ్స్. దీపంలాగా చాలా చక్కగా అయితే కనిపిస్తుంది. ఇలా ఏమాత్రం ముగ్గులు రాని వాళ్ళు కూడా ఈ ముగ్గు చూసారంటే ఈజీగా సింపుల్గా వేస్తారు. ఇలా గీసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన కూడా ఫస్ట్ రౌండ్గా ఎలా గీసుకున్నామో మళ్ళీ దీని నుంచి కూడా ఇంకో రౌండ్ అయితే గీసుకోవాలి ఫ్రెండ్స్. ఎంతో చక్కగా నిండుగా కనిపించే ఈ బ్యూటిఫుల్ డిజైన్ అయితే చాలా చాలా బాగుంది. ఇప్పుడు దీని నుంచి ఇంకోసారి అయితే ఇలా రౌండ్గా అయితే గీసుకుందాము. ఇలా గీసుకోవడం వల్ల ఇలా పెంచుకుంటూ పోతే డిజైన్ అయితే ఎంతో చక్కగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. వాకిట్లో నిండుగా చక్కగా కనిపించే అష్టదళ పద్మ ముగ్గుతోటైతే ఇంత చక్కగా డిజైన్ అయితే వచ్చేస్తుంది. ఇది రోజువారీ ముగ్గు అంటే మనం శుక్ర మంగళవారాలలో వేసుకోవచ్చండి. పెద్దగా ఆర్భాటం లేకుండా సింపుల్గా వాకిట్లో ఎంతో మంచిగా కనిపించే ఈ ముగ్గు అయితే ఎలా అనిపించిందో చూసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి ముగ్గులు రోజువారీ ముగ్గులు మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి. కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఈ రౌండ్గా గీసుకున్న దాని మధ్యలోనైతే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డిజైన్ అయితే గీసుకొని ఆ డిజైన్లో నుంచి అయితే ఒక గీతలాగా గీసుకొని రౌండ్గా దాని సైడ్కి అయితే చిన్న చిన్న చుక్కలు పెట్టుకున్నామంటే ఎంతో చక్కగా అయితే కనిపిస్తుందండి. నిండుగా కనిపించే ఈ డిజైన్ అయితే చాలా చాలా బాగుంది. ఇలా వేసుకోవడం వల్ల మరింత మంచిగానైతే కనిపించింది మొత్తం మీద డిజైన్ అయితే. ఇలా చిన్న గీతలు గీసుకోవడం వల్ల ఎంత చక్కగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. నేనైతే ఇలా వేసిన తర్వాత
ఇక మధ్యలోనైతే ఎల్లో కలర్ దానిపైన రెడ్ కలర్ చుక్క ఒక్క దగ్గరే పెడతానండి. మొత్తం మీద అయితే డిజైన్ అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ చిన్న సింపుల్ డిజైన్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మధ్యలో అయితే ఎల్లో కలర్ రెడ్ కలర్ చుక్క అయితే పెట్టాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.